హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ భాస్కర్ విత్ యూ. ఈరోజు మనం మోటార్, ఎలక్ట్రికల్ ఇండక్షన్ మోటార్ జనరేటర్లో ఎలా వర్క్ చేస్తుందో చూపిస్తాను. ఇప్పుడు ఇది ఇండక్షన్ మోటార్, పంప్ కనెక్టెడ్ టు సెంట్రిఫ్యూగల్ పంప్. ఇక్కడ మాకు 2 పంపులు ఉన్నాయి. ఇప్పుడు ఆ పంపు రన్ అవుతుంది, ఈ పంపు స్టాండ్ బైలో ఉంది, ఆఫ్లో ఉంది, చూసారు కదా. దీని నాన్ రిటర్న్ వాల్వ్ లీకేజ్లో ఉంది. నాన్ రిటర్న్ వాల్వ్ అంటే ఇప్పుడు వాల్వ్ ఓపెన్ చేస్తే ఆ పంపు యొక్క డిశ్చార్జ్ ఈ పంపు డిశ్చార్జ్కి వచ్చి డిశ్చార్జ్ నుంచి సక్షన్లోకి వెళ్ళి ఈ మోటార్ని రివర్స్లో రొటేట్ చేస్తుంది. చూడండి, ఇప్పుడు వోల్టేజ్ చూడండి, ఫేస్ టు ఫేస్ వైండింగ్ల మధ్యలో వోల్టేజ్ 62 mV ఏసీ ఉంది. చూడండి, నేను స్లోగా వాల్వ్ ఓపెన్ చేస్తాను, అంటే మెకానికల్గా ఆ మోటార్ని రన్ చేస్తాం. ఇప్పుడు చూడండి, నేను స్లోగా రన్ చేస్తున్నాను, స్లోగా ఓపెన్ చేస్తున్నాను. స్లోగా స్టార్ట్ అయింది మోటారు. మీరు వోల్టేజ్ కూడా చూడొచ్చు. వోల్టేజ్ 3.9, 400 mV, 500 mV అట్ దిస్ రొటేషన్. చూడండి, నేను స్లోగా ఇది ఓపెన్ చేస్తున్నాను, వాల్వ్ స్లోగా ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేస్తే చూడండి మీరు వోల్టేజ్ ఎలా ఇంక్రీజ్ అవుతుందో. రొటేషన్ ఆర్పిఎం పెరిగే కొద్దీ వోల్టేజ్ చూడండి 2.5 volts ఏసీ జనరేట్ చేస్తుంది ఇప్పుడు ఈ మోటారు. ఇంకా ఫుల్గా ఓపెన్ చేస్తున్నాను వాల్వ్. చూడండి, ఆర్పిఎం పెరిగే కొద్దీ వోల్టేజ్ కూడా పెరుగుతుంది. నౌ ఇట్స్ జనరేటింగ్ 3 volts ఏసీ. నేను ఫుల్గా ఇంకా ఓపెన్ చేస్తాను, ఇంకా స్పీడ్గా. చూడండి, 3 volts, 3.1 volts ఏసీ ఈ రొటేషన్లో. అంటే ఇది 1750 ఆర్పిఎం మోటార్ ఇది. ఇప్పుడు మనం ఓన్లీ 50-60 ఆర్పిఎంలో రన్ చేస్తున్నాం. దీన్ని రన్ చేస్తుంటే 3 volts ఏసీ జనరేట్ చేస్తుంది. ఫేస్ టు ఫేస్ చూసారా వైండింగ్. ఈ మీటర్ ఇక్కడ పెట్టాను, మీటర్ తీస్తే చూడండి వోల్టేజ్ ఏమీ లేదు, ఇప్పుడు mV ఉంది. అదే నేను ఫేస్ టు ఫేస్ చూస్తూ చూడండి 2.7 volts, 3.2 volts, 1 volt ఉంది ఇక్కడ. ఈ రెండింటి వోల్టేజ్ చూడండి, U1 U2 మధ్యలో 3.2 volts వస్తుంది. ఇది ఫ్రెండ్స్ మెకానికల్గా 2.9 volts జనరేట్ అవుతుంది. ఇది కంటిన్యూగా ఇలా జనరేట్ చేస్తూనే ఉంది వోల్టేజ్. నేను మళ్ళీ వాల్వ్ క్లోజ్ చేస్తాను, ఈ రొటేషన్ ఆపేస్తాను. చూడండి వోల్టేజ్ ఎలా అవుతుంది. వాల్వ్ క్లోజ్ చేస్తాను అంటే మెకానికల్గా రొటేషన్ ఆఫ్ చేసాము. ఇప్పుడు చూడండి వోల్టేజ్ ఎలా తగ్గుతుందో. 0.8, 0.7, 0.6, 0.5, 10 mV, 400, 300, 200, 100. రొటేషన్ పూర్తిగా ఆగిపోయింది. ఇప్పుడు ఆగిపోయేటప్పుడు చూడండి 6 mV, ఓన్లీ 6 mV జనరేట్ అవుతుంది. మళ్ళీ ఒకసారి చూపిస్తాను. 6 mV ఉంది. ఇప్పుడు రొటేషన్ 0లో ఉంది. 1750 ఆర్పిఎం మోటార్ ఇది. మెకానికల్గా రొటేట్ చేస్తున్నాము. చూడండి, స్లోగా వోల్టేజ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఆర్పిఎం ఇంక్రీజ్ అయిపోతే వోల్టేజ్ ఇంక్రీజ్ అవుతుంది. ఇదే మనం 1750 ఆర్పిఎంలో తీసుకెళ్తే కనుక ఇదే మోటార్ మళ్ళీ జనరేటర్ లాగా వర్క్ చేస్తుంది, వోల్టేజ్ని బిల్డప్ చేస్తుంది. అది ఫ్రెండ్స్ దీని సారాంశం. గుడ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.